శేషాద్రి నిలయుండు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల ఎలంగవచ్చు అంచు సౌరికి వైచె అలమేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయవెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి మరి నారాయణుడికి కూడా మంగళ స్నానం చేయించాలి కదా. అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళ స్నానం చేయించారట. తడియొత్తి వేణుపత్రములంత చేసి నామంబులను దిద్దిన వభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా కదలనై రావణ గజముపై స్వామి ఆయనకి తలస్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుత్తంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దువ్వేసి కిరీటం పెట్టేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐరావణ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్ళారట సభలోకి. తీసుకెళితే కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచు నమళులు పలుక మాధవాయంచును మధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక తైతక్క ధిమితక్క తద్ధిమితకిట జండుతక జండుత ఎటంచు అచ్చరి విరి బోనులాడి పాడంగా ముత్తైదువలు శేషముత్యాలు చల్లగా వెంచేయు జలదవర్ణునకు అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే. ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణ కేశవ గోవింద అంటుంటే ముందు మహర్షులు వేదం జరుగుతుంటే వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభామంటపంలోకి వచ్చేట. అదే వచ్చే ఇది వచ్చే అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చే పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చెక్కి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణుమర్దల రుద్రవీణలు మొరయ తలవంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు. చక్కగా తల వంచ కూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చ లేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున. అందుచేత అలా మంగళసూత్రం కడితే ఆ చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా అయ్య బాబోయ్ ఆయనేమో ఇంత ఎత్తున్నారు ఇలా చేతులు ఎత్తి ఎలా పొయ్యడమని కొంచెం శంకతో సిగ్గుపడుతూ అలా పట్టుకుని ఉండిపోయింది తలంబ్రాలు. ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తల వంచనివాడు అందరికీ అన్నిటినీ కూర్చేవాడు ఇంత లక్ష్మీదేవిని ఎదురుగుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబ్రాలు పోయించుకోవాలని ఇలా తలంచేసేట. వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు 14 భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు. మా తల్లితో మా అక్షతలు పోయించుకోవడానికి తలంబ్రాలు పోయించుకోవడానికి తల వంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట. చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు అంచు హారతులెత్తనంగనామణులు. రేపు మీరందరూ హారతులు ఎత్తుదురు గాని హారతులెత్తనంగనామణులు సాగె బువ్వము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారములెసగా కటక ఘలంఘలాత్కారముల్ పొసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరు చెమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ చిచ్చుర గొల్పు వగలాడి ఒకటే కోడి గమ్మాడెను గోపాలునిట్లు. భోజనాలు పెడుతున్నారట. ఎంత గమ్మత్తుగా వర్ణించారో చూడండి. ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది, అమ్మతనం. ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళు వడ్డించారట. చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్ళు పైకెట్టుకుని ఆ చేతుల నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా వచ్చి కొంచెం పప్పు వేసుకోండి కొంచెం కూర వేసుకోండి అంటుంటే అంత పప్పు అక్కర్లేదమ్మా అంటే ఇలా కొరకొరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి 2 ముద్దలు తినేవాడు 6 ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్ళు కొంచెం చెమటలు పట్టేసి ఆ
బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పమిట కొంగు ఇలా దోపుకున్న తీసొక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లిపీటల మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి కోడిగమ్మాడెను కొమరిత యొక్కతే ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలుణ్ణి చూసి ఇలా అందిట ఆయన్ని. ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు, చూడు ఎలా ఉన్నాడో అనుకుందో ఏమో ఆవిడ. పెళ్లి కొడుకుని ఆడపెళ్లి వారు ఆట పెట్టిస్తూ ఉంటారు కదా, అందుకని ఆవిడ ఆట పట్టించిందిట. ఏమందంటే, మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా, మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా, మచ్చుమందులు చల్లి మది దోచకున్న కనివారినెవ్వరూ కామింతురమ్మా. అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ వశం చేసుకుంటూ ఉంటాడు. మరి రాసలీల చేశాడు కదా, అందుకని వశం చేసుకుంటాడు. అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆడది పెళ్లి చేసుకుంటుంది, ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని. కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా, కరివా నేనెవ్వరు కామింతురమ్మా, ఈ నల్లనాయని పెళ్లి చేసుకునేవాడు ఎవరందిటే. సుకియలు పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట. చెగోడీలు జంతికలు పెట్టికెళ్ళి అక్కడ పెట్టి తినరా అంటే, అల్లుడా అంటే, నాకు ఇలాంటివి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు. అలవాటు కదా, కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం. అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, చెగోడీలు జంతికలు తిండమ్మా, మట్టి తింటాడు. అందుకని పట్టెమంచము వేసి పమరింప పాముపై తాపోయి పవలించునంట. మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి, అల్లుడు గారు పడుకోండి అంటే, అబ్బాయి మంచం మీద నాకు అలవాటు లేదండి అని పామెక్కి పడుకుంటూ ఉంటాడు. శేషుడి మీద పడుకుంటాడు కదా మరి. అందుకని అంబారి ఏనుగు అవతల కంపి బొల్లిగద్ద మీద వయాలి కదలెడునంట. మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారీ ఏనుగు అక్కడ పెట్టి, అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రండంటే, అబ్బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్దనెక్కి తిరుగుతుంటాడు. అంటే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడని. వింత వేషములెన్నో వేసెడునంట, రాసిక్కెమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న, కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలికి స్థానమ్ము సుమ్ము. అయ్యా పోన్లేండి, గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడు అందంగా ఉంటాడు అనుకుంటారేమో, అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు. అంటే బురద నల్లగా ఉంటుంది కదండి, తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది, అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని. అందుకని ఆకార సౌందర్యమరయుధమన్న, కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలిమికి స్థానమ్ము సుమ్ము, ఈ అంటూ మన బాలకెపుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును. అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా, అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది, అంత మంచి పట్టు పుట్టం కట్టుకుని ఎన్ని హారాలు వేసుకుంటుంది. మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడో. అందుకని ఈ అంటు మన పిల్లకి అంటుకుంటుందో ఏమిటో. ఈ అంటు మన పిల్లకి అంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు, తామర సిరిగలవాడు ఇప్పుడు. అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం, ఏం చేస్తారో తెలుసా, మీ అందరూ వడ్డనా పిల్ల రండండి అని నలిచి నల్లేరుతో నలుగిడవడెను. నల్లేరు తీసుకురండి, పెళ్లి కొడుకోసారి మనందరం నలుగు పెడదాం. కందనీటను ఒడల్ కడుగంగవలెను, కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం ఆయన్ని. గంధకలే పమ్ము కడుబు ఊయవలెను, గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పూద్దాం, పూస్తే ఈ నలుపు విరిగిపోతుంది. వాడవాడల తిప్పి వదలంగవలెను, వాడవాడల తిప్పి వదిలేద్దాం. అంటే పెళ్లిళ్లలో సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది. ఆడితే ఈయన తరపున మాట్లాడే వాళ్ళు ఉండద్దండి, అందరూ అమ్మవారి తరపున ఉన్నారు అక్కడ. ఉండవలసిన ఆవిడే ఉంది ఆయనకి, మాట్లాడడానికి ఎవరు, నారాయణి. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది. ఆవిడ పరమశివుని భార్య, ఇప్పుడు చెల్లెలు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు. వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత పొంగిపోతారో, మా తమ్ముడు అని. ఉత్తప్పుడేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది, నేను కాదన్న. కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు, ఇలా జుట్టు సర్దేస్తారు. ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్ళీ సర్దేస్తుంటారు. ఎంత సంతోషమో మా అన్నదమ్ముడని వాళ్ళకి. ఆయన అలా అంటే ఊరుకుంటుందా అక్క చెల్లెలు? ఆ మాట లాలించి హరుపట్టు మహిషి మాధవు చెలియ ఆమడతికిట్లాడే. హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి. ఆవిడొచ్చిందిట. ఏమన్నావమ్మా, మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా, అన్ని గుణాలు లేనివాడా,
అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు. అంతంత మాటలు ఎందుకు కానీ నీకున్నన్ని తెలివితేటలు ఎవరికుంటాయి? ఎంత గొప్పగా చెప్పావు. కానీ నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పు. వెన్నుని నలు పంచు వెక్కిరించితివి, నెలతొక ఎరు పంచు నిక్కు చూపితివి. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలుగా పోతున్నావు కదా ఎరుపు చూసుకుని. నేను అడుగుతాను, ఒక మాట చెప్పు. కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు కాకినోరెరుపు. కందిరీగా ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది. కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది, దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు. కాకినోరు ఎరుపే, కందిరీగా ఎరుపే. నల్లటి కలువ నలుపే, కస్తూరి నలుపే. కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా? ఎర్రగా ఉంది, మీ పిల్లని పొంగిపోతున్నావు. నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా, నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని. కందిరీగా ఎరుపు కాకినోరెరుపు, ఈ రెండు రంగులందే రంగు మెరుగో. ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది? నలుపా ఎరుపా? మా పిల్ల ఎరుపు అని గొప్ప అయిపోతాయంటే. మా పెళ్లి కొడుకు నల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు. అంటే సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు. సొడ్డు వేసేయడం అని చిన్నత, ఎంత గొప్ప మాట అండి అది, తెలుగు నుడికారం. పిల్లల్ని ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొట్టేసేయాలి అంటే గబోవ తినేసి నోటి నిండా కుక్కేస్తానే, అమ్మా నేను సొట్టేసేసానంటాడు. సొట్టేసానంటే గెలిచేశానని ముట్టి కంచం మీద చెయ్యడతాడు. అలా సొడ్డు వేయుట కాదు నిజమునే పల్కు. ఏదో చెప్పేశానని చెప్పడం కాదు, ఇక్కడి నుంచి నిజం చెప్పు. అలా నల్లగా ఉండడంలో చల్లతనం ఉందా? ఇలా ఎర్రగా ఉండడంలో మిడిసిపాటు ఉందా? ఏది గొప్ప? ఎరుపు కాదు నలుపే గొప్ప. మా అబ్బాయే గొప్ప, మా తమ్ముడే గొప్ప. ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి. వరుని చూచిన కంట వధువును చూడు, మాయమర్మము వీడి మరిపదులాడు. కలికి కాల్సేతులు కన్నులు మోము, తామర విరిసిన తావులు కావో. తామరలో పుట్టి తామర పెరుగు, కొమ్మమేనికి దూలగొండిరా చదవో. కందనీటి చికిత్స గరవించదవో. ఇంతింత కన్నుల ఎగదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని, అనలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ అని అడిగింది ఆవిడ. ఏమిటో తామర పువ్వు అంటున్నావు, మా అమ్మాయి తామర పువ్వులో పుట్టింది అంటున్నావు. ఒక్కసారి ఆ రేకులు విప్పి చూడు. ఎంత ఎర్ర తామరైనా, ఎంత తెల్ల తామరైనా, ఎంత నల్ల తామరైనా ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలివర్ణం ఉంటుంది. అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా? అసలు నీకో విషయం చెప్పనా? కన్ను ఎరుపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది. కారుణ్యం అంతా మా స్వామి దగ్గరుంది కాబట్టే మీ అమ్మాయి అంతమందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్థానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది. రంగనాయకి ఎంత రసికురాలమ్మ. ఆ లక్ష్మీదేవి రసికత నీకేం తెలిసే పిల్ల, అంత గొప్పది మా మరదలు అంది. చూడండి ఎంత అందంగా కలుపుకుందో చూడండి మరదల్ని కూడాను. అంతేగాని దెబ్బలాట అన్నట్టు అనలేదు, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అది పార్వతీదేవి అంటే. అందుకని ఇప్పుడు మరి ఇలాంటి పిల్ల మీ పిల్లని తెలిసింది కదా, మరి ఇంత రసికురాలు కదా, అలాంటి పిల్లాడు కాకపోతే అంత ఇలా మొహం మీద చేతులు వేసేసుకుని వెళ్ళి మా అబ్బాయి మెళ్ళ మా తమ్ముడి మెళ్ళ ఎందుకు మాలేసిందో. అలాంటప్పుడు కొమ్మమేనికి దూలగొండిరా చదవో, కందనీటి చికిత్స గరవించదవో. ఇంతింత కన్నుల ఎగదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని, అసలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగతలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ. శపరలోచన అంటే తుమ్మిదల వంటి కన్నులున్నది. తుమ్మిద ఎలా తిరుగుతుందో అలా నారాయణుండి తనివి తీరకుండా పైనుంచి కిందకి చూసే అలవాటు ఉన్నది. అంతటి సౌశీల్యం మీ అమ్మాయి ఏందుంది. వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు ఈ హాస్యాలు అంది. ఆ నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు. వాళ్ళు పకపకా నవ్వారు, వీళ్ళు పకపకా నవ్వారు. ఈ నవ్వుల్లో ఆ నవ్వుల్లో కలిపి మల్లెలు విరిసాయిట పెళ్లి పందిట్లో.
సకల వైభవములా జరిగెను పెండ్లి అమ్మకం అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపలోపల కృంకు తండ్రిని చేరి. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఆ ఒడి తీసి ఆ ఒడిగంటని పెడతారు కదా, అందులో టెంకాయ పసుపు పళ్ళు కుంకం అన్ని పెట్టారు. ఆ ఒడిగంట ఇలా పెట్టుకుంది. నారాయణుడితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడి వెనక్కి తిరిగి చూసిందిట. ఇంతటి మహానుభావుడు, ఇంత గాంభీర్యానికి పేరుగన్నవాడు, ఇన్ని విషయాలు తెలుసున్నవాడు, ఇంతటి సముద్రుడు కూడా బేలైపోయి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా కూతుర్ని చూస్తున్నట్ట. దగ్గరికి వచ్చి నాయనాయని పిలిచినవ దుఃఖ బాష్ప కణములు జల జల కన్నులు రాల గుండెపై తలవాల్చి కుములు చుండంగా కడవెడు బడబాగ్ని కడుపులో ననచి శిరమును మూర్ఖుని చెక్కిళ్ళు నిమిరి. ఆయన కడుపులో బడబాగ్నిట. ఎంత గొప్ప మాట అండి. సముద్రంలో అగ్నిహోత్రం ఉంటుంది. ఎంత వేదాంతం తెలిసినవాడైనా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పిన వాడైనా, ఎన్ని పుస్తకాలు చదివిన వాడైనా, ఎన్ని పూజలు చేసిన వాడైనా తన కూతుర్ని కన్యాదానం చేసి నిజంగా వెళ్ళిపోతుంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో. 10 మందిలో ఏడిస్తే బాగుండదని లోపలికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటాడు. అందుకని కడుపులో బడబాగ్ని కన్నుల తన్నా కళ్ళల్లోకొచ్చి కళ్ళమ్మట నీళ్ళొస్తూ ఆ తల్లి బుగ్గలు పట్టుకుని శిరస్సు ఉంచి శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ఆ బుగ్గలు నిమిరి కూతురుతో సముద్రుడు అన్నట్ట, పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెట్క అత్తింటికి వెళ్ళి రావమ్మ. ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. ఆడపిల్లకి తండ్రి అవడం కన్నా ఒక మానవి పుడితే మంచిదమ్మా. ఇంత తండ్రిని నాన్నగారండి 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 అని ఇంట్లో తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేమమ్మా అన్నట్టు సముద్రుడంతటి వాడు అని వీణుల నీ పాట వినిపించుచుండా. ఆడపిల్లలు ఇళ్లలో ఎప్పుడు ఏదో పాట పాడుతుంటారు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అలా ఎప్పుడు ఏదో పాట పాడుతుండేది, ఆ టీవీ పెడుతుండేది. ఎందుకమ్మా టీవీ అంటే కట్టేసి నాన్నగారండి మంచి పాట అండి ఏదో పాట పాడుతుండేది. ఆడపిల్ల దెబ్బలాడలేకపోయేవాళ్ళం. ఏదో ఓ పిచ్చి పాట ఒకటి పట్టుకుని ఇలా 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 డాన్స్ చేస్తుంటే ఏమిటది ఆడపిల్ల పెద్దదాని అవుతున్నావు, అలా డాన్స్లు అవి చేయకూడదు అని నాన్నగారంటే మళ్ళీ గమ్ముగా ఏం తెలియనట్టు ఊరుకుని ఆ ఆడపిల్ల యొక్క సౌశీల్యం జ్ఞాపకానికి వచ్చి వీణుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మా గడియలో నిన్ను వచ్చి కనకుంతునమ్మా అని సాగరుడు పుత్రినను అనునయింపంగా. ప్రతి తండ్రి ఈ మాట అంటాడు. ఆఖరి నోటి గుర్తు తెచ్చుకుంటాడు. పర్వాలేదులే హైదరాబాదేగా, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినా ఎక్కువచ్చేస్తాను, తెల్లారేటప్పటికి నీ దగ్గర ఉంటానంటాడు. ఎందుకని కూతురు బాగా ప్రేమ పెంచుకున్నవాడు యోగ్యుడైన భర్తతో పాటు ఒకటి కోరుతుంటాడు. ఏమిటో తెలుసా అండి, ఇంత పిచ్చి పెంచుకున్న వాళ్ళు ఏ ఫారినో వెళ్ళిపోతారో ఏమిటో అంటుంటాడు. ఎందుకని తను వెళ్ళలేడని బెంగ. ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో చూడండి. తండ్రికి పైకి చెప్పుకోడు అంతే తేడా. ఎంత బాగా ఆవిష్కరించారో. బుద్ధులు గరపిరి పుణ్యకామినులు, అక్కడ ఉన్నటువంటి పుణ్యకామినులైన వాళ్ళు అత్తవారింటికి ఎడుతున్న ఆడపిల్లకి మంచి మాటలు చెప్పారు. ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముదాలన్నీయు వాణి ముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీ వెరుగని ధర్మంబుగలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయిరాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు అని. అమ్మా వెళ్ళిరా, 10 మంది నడిచిన బాటే బాట, ఎదురు తిరిగి మాట్లాడకు. అమ్మ నీకు తెలియని విషయాలున్నాయా? అయినా కూడా చెప్పకుండా ఉండలేక మంచి మాటలు చెప్పి ఆడవాళ్ళు వెళ్ళగానే ముందు మీ మరిదిని ఇంట్లోంచి పంపించేయడం మొదలుపెట్టు అని పెచ్చ మాటలు కాకుండా చక్కటి మాటలు చెప్పి ఆ తల్లికి అత్తవారింటికి పంపిస్తుంటే కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను అమ్మ నిన్ను మేము కనలేదు, పెంచలేదు, కానీ పుట్టినంత మాత్రం చేత మాకే ఇలా ఉంటే ఆడపిల్లని కని పెంచి పెద్ద చేసి కన్యాదానం చేసేవాళ్ళు ఎంత గుండెల్లో బాధగా ఉంటారో. ఈ ఒక్క మాట రోజు ఇళ్లలో అర్థమై చదువుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యంతో ఉంటుంది. అందుకని చిలుకలు పల్కిన చివురుమా విళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు
చిలుకలు ఎక్కడైనా పలుకులు పలికినా, కోయిల కూసినా, మా అమ్మాయి ఇలాగే పాడుతుండేది ఇంట్లో, పిచ్చి తల్లి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని అని గుర్తొస్తుంది. ఎక్కడైనా కోయిల పాట పాడితే ఇంట్లో ఇలాగే అస్తమానం కూల్ హాని అని ఏదో పిచ్చి పాట ఒకటి పాడుతుండేది పిల్ల అని ఏం చేస్తోందో ఏమిటో ఏమీ తెలియదు. అమాయకత్వం దానికి. అది సంసారం ఏం చేస్తోందో, ఎలా చక్కదిద్దుకుంటోందో, ఈ పౌడర్ డబ్బా తీసి ఇలా పెట్టేసేదని వాళ్ళ అమ్మ రోజు దెబ్బలాడుతుండేది. ఆ స్టవ్ కడుతోందో కట్టట్లేదో అని వెంటనే సెల్లు తీసి ఓసారి కొట్టేసి, అమ్మ కులసాగా ఉన్నావా అనేస్తాడు తండ్రి. అలా ఎంత మాట అన్నారో చూడండి. చిలుకలు పల్కిన చివురమావిళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు, పొగడ చెట్లకు వ్రేలు పూదొట్లగన్నా, నిమ్మలంబుగా ఎట్లు నిలుతుమే కన్నా. కన్నవాళ్ళు ఇలా బాధపడతారని తెలిస్తే ఆ పిల్లని తెచ్చుకున్న వాళ్ళు ఎంత మర్యాదగా ప్రవర్తించాలో ఆలోచించండి. ప్రతి ఇంటికి లక్ష్మి వస్తోంది కాబట్టి, అమ్మ పొగడ చెట్ట వంక చూస్తే నువ్వు ఊగిన ఉయ్యాలా కనిపిస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నిమ్మలంబుగనిట్లు నిలుతుమే కన్నా, కాటుకాయను కాంతనే నిత్తు. విచిత్రం ఏమిటంటే అని తండ్రి అన్న తర్వాత, అమ్మా చక్కగా వెళ్ళిరా, వేదాంత వైద్యుడమ్మా నీ భర్త, సంతోషంగా వెళ్ళిరా అని ఒక తల్లి కాటుక భరిని ఇచ్చిందిట. రేపటి రోజున సరే నేను చెప్పచ్చు ఎందుకు వచ్చింది ఇప్పుడు, అది అదో పెద్ద అల్లరై కూర్చుంటుందేమో మళ్ళీ అంటే, సరే నోటి వెంట వచ్చేసింది కాబట్టి ఎందుకు పూర్తి చేయకూడదు. మీకెవరికైనా ఒకవేళ ఇది విన్న తర్వాత మన ఇల్లు అలా వైభవంతో ఉండాలి అని అనిపిస్తే, అమ్మవారికి మీకు తోచిన కాటుక భరినో, తిలకం సీసాయో, ఇవన్నీ మంగళప్రద వస్తువులు. మీరు కళ్యాణం విని కుంకుమార్చన చేస్తున్నారు రేపు, తెచ్చి నేను గోపాలకృష్ణ స్వామి వారితో చెప్తాను 4 తొట్లు పెట్టమని, చక్కగా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి. సమర్పిస్తే అవి దేవాలయంలో అర్చనకి ఉపయోగిస్తారు. మన జన్మలు ధన్యమైపోతాయి. ఒక్క కాటుక భరినే చాలు అమ్మవారిని సంతోషపెట్టడానికి. కాటుక కాయను కాంతనే నిత్తు, కుంకుమ భరిని కొమ్మనే నిత్తు, జోడు సమ్మెలు నీకు జోటినే నిత్తు, పట్టినదంతయు బంగారు కాగా, ముట్టినదెల్లయు ముచ్చంబుగాగా, కడుపు సారెకు వేగ కదలి రావమ్మ, మదిలోన మమ్ములా మరిచిపోకమ్మ అని కాటుక, తిలకం ఇలాంటివి బహూకరించి అమ్మవారిని పంపించి, మళ్ళీ నువ్వు తొందరగా కడుపుసారికి తిరిగి వచ్చేయాలి అని చెప్పారు. అంతేకాని ఇవాళ రోజునైతే దిక్కుమాలిన ఆశీర్వచనాలు, అప్పుడే తొందర ఏమిటి, ఓ 3-4 ఏళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. 5 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకా వ్రతాలు మొదలెడతారు పిల్లలు కావాలని. మొదట ఆశీర్వచనం కాదనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి వైభవాలు? అందుకని మదిలోన మమ్ములా మరిచిపోకమ్మ. దీనికి తోడు ఇవాళ ప్రపంచంలో ఇంకో కొత్త వెర్రి ఏమిటో తెలుసా అండి? ఆ వెర్రి, పుట్టింటి వాళ్ళు ఒక పేరు పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి పేరు తల్లి తండ్రి కలిపి ఒకసారి నామకరణం చేశాక ఆ ఆడపిల్ల పేరు మార్చాలంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి అధికారం? వివాహంలో తల్లిదండ్రులే ఒక క్రతువు చేసి పేరు మార్చాలి. అలా కాకుండా తల్లిదండ్రులు భగవత్ సంబంధమైన పేరు పెట్టి, అత్తవారింటి వారు ఆ పేరు పెట్టి పిలవకుండా తల్లిదండ్రులు మార్చని పేరుతో అత్తవారింటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పిచ్చ పేరు ఏదో పెట్టి పిలవడం మొదలు పెడితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు. వంశం ఆగుతుంది అక్కడ. అదొక పెద్ద దోషమై కూర్చుంటుంది శాస్త్రంలో. అలా పిలవకూడదు. పుట్టింటి వాళ్ళు ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవాలి అంతే. తప్పించి మళ్ళీ నేను పేరు మార్చేస్తానండి అనకూడదు. అలా మార్చాలంటే మామగారిని అడగాలి, మామగారు పెళ్లిలో మార్చాలి. ఆడపిల్లకి పెళ్లి మళ్ళీ పెళ్లి వరకు మార్చడానికి వీల్లేదు జ్యోతిష్ శాస్త్రంలో. మీరు కావాలంటే ప్రామాణిక గ్రంథాలు చూపిస్తాను నేను. అలా కుదరదు. అందుకని ఇష్టం వచ్చినట్టు మార్చి పిలవడాలు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. శాస్త్ర మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. అందుకని ఆ తల్లి అత్తవారింటికి బయలుదేరుతూ తన స్నేహితులందరినీ పిలిచిందిట. పిలిచి, అంత మహాలక్ష్మి అనుగు నిచ్చెలులా చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి, కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా, నేనయి మీరెల్లన గడి మా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా. మా నాన్నగారు సంతోషించేటట్టుగా మీరందరూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకోండి అని స్నేహితుల్ని పిలిచి చెప్పిందిట. పట్టుకుచ్చులు నావి, పరికిణీలు నావి, పందిట తూగాడు పవిటలు నావి, కాళ్ళ గజ్జలు నావి, కడియాలు నావి, పొలుపైన బచ్చన బొమ్మలు నావి, బొమ్మలకును పెట్టు భూషణాలు నావి, స్వేచ్ఛగా మీరెల్ల చేసుకోరమ్మా. నా పట్టుపట్టలు, నా జడ కుప్పీలు, నేను వేసుకున్నటువంటి ఆభరణాలు, నా పమిట కొంగులు అన్నీ అదిగో అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు తీసుకుని ఆడుకోండి. ఆడుకుంటూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకుంటూ అప్పుడప్పుడు నన్ను తలుచుకోండి, మా నాన్నగారు సంతోషిస్తారు అని
స్వేచ్ఛగా మీరెల్లచే కొనరమ్మ, అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ. అప్పుడప్పుడు ఒకసారి మా లక్ష్మిలాగే ఆడేది అంటూ ఉండండి, మా నాన్నగారు సంతోషిస్తారు విని. అని బుజ్జగములాడి అందలం వెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి. కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనాచలవాసుడల మేలుమంగా జంటవాయక సుఖ సంతోషలీల సాధురక్షణమును సలుపుచున్నారు. ఆ తల్లి అందలం ఎక్కి బయలుదేరి భర్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే ఆ గర్భాలయం లోపలికి వెళ్లి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పంపు గొట్టంలోంచి వస్తున్న నీళ్లలో కాళ్లు గడిగేసుకుని గడప దాటి అటు ఇటు శంఖనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికాలు లోపల పెట్టి ఇలా కుడి చేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని 2 అడుగులు ముందుకు ఎయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క 4 అడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం, అది దాటగానే రాజా తోడరముళ్ళు పితాబీబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాల్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు, బ్రహ్మాండమైన ధ్వజస్తంభం, దానికి కట్టిన దర్భలు, ఈశాన్య దిక్కున ఆ క్షేత్రపాలకుని యొక్క శిల, అది దాటి ఆ పెద్ద గడప దాటి లోపలికి దిగగానే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకులు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు, ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్లి కుడి పక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి పెద్ద చామంతి పూలదండ, అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందు నిలుపుకొనుచు స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మణిగణ ఖచ్చితమైనటువంటి పెద్ద కిరీటం, దాని మించి ఇలా వ్రేలాడుతున్నటువంటి మలమాల, ఇలా శంఖము చక్రము, ఇలా కుడి చెయ్యి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమునందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారము నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు, దాని మీద బంగారు తొడుగులు, ఆ పైన పూజ చేసినటువంటి తులసి పత్రి, బలిష్టమైన కాళ్ళు, పెద్ద అంచుతో పట్టుపంచ, పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు, మోకాళ్ల దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు, ఆ బలిష్టమైనటువంటి తొడలు, ఇక్కడ వేలాడుతున్నటువంటి నందక ఖడ్గం, స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు, ఆ సాలగ్రామాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి అలదినటువంటి గంధం, సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి, సంపంగి లాంటి సూది ముక్కు, ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని దయా స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు, సన్నటి నడుము, కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి, ఆ పక్కన వేదికలు, దాని మీద కృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఉగ్ర శ్రీనివాసుడు, ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి, అక్కడే ఉయ్యాల మంటపం, స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల, ఇవన్నీ చూస్తూ కులశేఖర ఆళ్వార్ పడిదాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచె, మోకాళ్ళు, తొడలు, పట్టుపంచ, ఆ సాలగ్రామాల మాల, నాభి, సన్నటి నడుము, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి భూదేవి, బలిష్టమైన భుజాలు, ఏనుగు తొండాల్లాంటి చేతులు, ఆ 4 చేతులు, శంఖం చక్రం, కంఠం, ఆ పెద్ద కిరీటం, నేత్రాలు, దాని మించి వనమాల, వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామి నీకు నమస్కారం అని నమస్కరించి మనం బయటకు వస్తాం. చేత ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళువై అమ్మతో కలిసి సాధురక్షణమును సలుపుచున్నారు.
అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చెదరని సిరులున్ తరగని సుఖముల సంగును హరిసతి ఈ పాట విన్న అబలలకెప్పుడు. ఈ పాట ఏ తల్లి వింటోందో, ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి. మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది, నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో, ఐదోతనంతో, సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ, రేపటి రోజు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు. స్వామి ఎక్కడో ఉండడు, ఇది అంతటా ఆవరించి పొంగిపోతుంటారు లక్ష్మీనారాయణులు. నా పిల్లలు ఎంత ఆనందంగా వింటున్నారో నా కళ్యాణ ఘట్టాన్నని. రేపటి రోజున పరమ సంతోషంగా మీ అందరూ లక్ష్మీ స్వరూపాలు 1400 నీరాజనాలు పైకి లేస్తుంటే, మా సుబ్రహ్మణ్య శర్మ గారు నీరాజన మంత్రం చెప్తే డోలు సన్నాయి మోగుతుంటే, పెద్దాడ సూర్యకుమారి గారు కూర్చుని క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజానయమునకు నీరాజనం అని పాట పాడుతుంటే, దుర్గా సూక్తంతో ఫలస్తుతితో పూర్తి చేసి రేపు కన్నుల పండుగ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అందరూ సహకరించి, మీరు సహకరించకపోతే నిర్వహించడం కష్టం, అందంగా సహకరించి ఒక అద్భుతమైన ఘట్టము జరగడానికి రేపటి రోజున సహకరించవలసినదిగా వినమ్రుడనై ప్రార్థన చేస్తూ, మనం ఒక్కసారి ఆ నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం, అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి వెడదాం మనం. ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. నారాయణ్యై నమో నమః. కృష్ణ ప్రియాయై సతతం. కృష్ణ ప్రియాయై సతతం. మహాలక్ష్మీ నమో నమః. మహాలక్ష్మీ నమో నమః. పద్మపత్రేక్షణాయై చ. పద్మపత్రక్షణాయై చ. పద్మాస్యాయై నమో నమః. పద్మాస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై. పద్మాసనాయై పద్మిన్యై. వైష్ణవ్యై చ నమో నమః. వైష్ణవై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై. సర్వసంపత్స్వరూపిణ్యై. సర్వారాధ్యాయై నమో నమః. సర్వారాధ్యై నమో నమః. హరిభక్తి ప్రదాత్రై చ. హరిరక్తి ప్రదాత్రై చ. హర్షదాత్రై నమో నమః. హర్షదాత్రై నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ. కృష్ణవక్షస్థితాయై చ. కృష్ణేశాయై నమో నమః. కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభాస్వరూపాయై. చంద్రశోభా స్వరూపాయై. రత్నపద్మే చ శోభనే. రత్నపద్మై చ శోభనే. సంపత్ సంపత్ స్వధిష్టాతృ హరిష్టాతృ దేవ్యై దేవ్యై మహాదేవ్యై నమో నమః. మహాదేవ్యై నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై. నమో బుద్ధిస్వరూపాయై. బుద్ధిదాయై నమో నమః. బుద్ధిరాయై నమో నమః. యథా మాతాస్తనాంధానాం. యథా మాతా స్తనాంధారాం. శిశూనాం శైశవే సదా. శిశూనాం శైశవే సదా. తథా త్వం సర్వదా మాతా. సర్వదా మాతా. సర్వేషాం సర్వరూపతః. సర్వేషాం సర్వరూపః. ఇవాళ మనందరం పెళ్లివారం అండి. లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా. స్వామినామం చెప్తే అమ్మవారి బొగ్గలు మరింత ఎర్రబడిపోతాయి. భాగవత ప్రియ గోవింద. భాగవత హరి గోవింద. గోకుల నందన గోవింద. వరాహమూర్తివి గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. అనాథరక్షక గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. శంఖ చక్రధర గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. సహస్రనామ గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. లక్ష్మణగ్రజ గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. కస్తూరి తిలక గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. కాంచనాంబరధర గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. లక్ష్మీవల్లభ గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
గౌరవంతో చేసి తిరిగి పోగొట్టుకున్న డబ్బులు కూడా పొందారు. కనకధారా స్తోత్రం అనేటటువంటిది అంత మహత్తరమైనటువంటి స్తోత్రం. మహానుభావుడు శంకర భగవత్పాదులు ఈ భూమి మీద జన్మించిన తరువాత చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి. మనందరం ఇప్పుడు ఆ కనకధార వినపడగానే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఆనాడు శంకర భగవత్పాదులు చేశారు, మళ్ళీ ఈనాడు నా పిల్లలందరూ కూర్చుని నా పూజ చేసి ఈ కనకధార అనుసంధానం చేస్తున్నారని మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆనాడు సత్యనారాయణ రెడ్డి గారు శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్టా సమయంలో మీ అందరికీ ఈ కనకధారా స్తోత్రాన్ని పంచిపెట్టారు. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే అమ్మ పక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో చదవండి. నేను చిన్న చిన్న మాటల్లో చెప్తాను, చక్కగా అందంగా చదివే ప్రయత్నం చెయ్యండి. మొట్టమొదట మనకు అటువంటి స్తోత్రాన్ని ఇచ్చిన మహానుభావుడు జగద్గురువులు. మనకి ప్రమాణం ఒకటి ఉంది, ఎవరైనా గురువు లేని వాళ్ళు ఉంటే శంకరాచార్య స్వామి వారికి నమస్కారం చేస్తే గురువు గారు ఉన్నట్టే లెక్క. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. చేత ముందు శంకరులకి నమస్కారం చేసి ఆ తర్వాత మనం ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు ఆ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రాన్ని ప్రారంభం చేయండి. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మదీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః బాహ్వంతరే మధుజిత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన చాలా గొప్ప కృప ఏమిటో తెలుసా అండి? వారు బ్రహ్మచారిగా ఉన్నారు.
బ్రహ్మచారికి ఒక నియమం ఉంటుంది. బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వీళ్ళిద్దరూ నిలవ చేసుకోకూడదు. ఆ పూట ఆకలేస్తే ఆ పూట వెళ్ళి భిక్ష తీసుకుంటారు. అందుకే బ్రహ్మచారి నడిచొస్తే చక్రవర్తి అంతటి వాడు లేచి నమస్కారం చేస్తాడు. రేపు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో విందురుగాని శ్రీ మహావిష్ణువంతటి వారు వటువుగా బ్రహ్మచారిగా వెళ్ళారు. అటువంటి బ్రహ్మచారి అయిన శంకర భగవత్పాదులు నాకు మంగళం చెయ్యి అని లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యక్కర్లేదు. ఆయన మహానుభావుడు. కానీ ఆయన అడుగుతున్నది ఎవరికో తెలుసా అండి? మంగళం బ్రాహ్మణికి, బ్రాహ్మణుడి భార్యకి. కానీ కళ్యాణమావహతు మే కమలాలయాయా, ఏమి రెతిం వేశారో చూడండి. కమలాలయ, అమ్మా నువ్వు మాం నాకు. ఇప్పుడు మీరు ఈ స్తోత్రాన్ని ఎవరు చదవండి, ఎవరు చదివినా అటువంటి స్తోత్రాన్ని కూర్చగలిగినటువంటి శక్తి ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళల్లో లక్ష్మీదేవిని అలా స్తోత్రం చేసిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు ఇలా స్తోత్రం చెయ్యగానే అమ్మవారు మాట్లాడింది శంకరాచార్యుల వారితో. శంకర, బ్రాహ్మణికి పుణ్యం లేదు. గత జన్మలో తాను ఇలా పెట్టినది బియ్యపు గింజ లేదు. ఎక్కడ నుంచి ఇమ్మంటావు? నువ్వు స్తోత్రం చేశావు, నీకివ్వగలను మంగళం, బ్రహ్మచారివైన బ్రాహ్మణికి ఇవ్వలేను. అందుకే ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యాలి. ఇవాళ చేసిన పుణ్యం కోట్ల జన్మలు కాపాడుతుంది. ఏమని ఇమ్మంటావని అడిగింది. అడిగితే శంకరులు అన్నారు, ఆయన ఉదార హృదయం చూడండి మహానుభావుడిది. బ్రాహ్మణిని పిలిచి, అమ్మా నీ ఇంటిలో ఏది ఉన్నా పర్వాలేదు, తెచ్చి నా చేతిలో వేయి అన్నారు. కట్టుకున్న బట్ట విడిస్తే కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రురాలైన బ్రాహ్మణి లోపలికి వెళ్లి ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది. పట్టుకొచ్చి శంకర భగవత్పాదుల చేతిలో వేసింది. శంకరుల చేతికి ఉసిరికాయ తగిలిందంటే లక్ష్మీదేవి ఆనందమగ్నురాలైపోయింది. శంకరా, నీ వంటి మహాపురుషుడి చేతిలో పడిందా ఉసిరికాయ? ఇవాళ ఆ బ్రాహ్మణికి ఉన్నటువంటి పుణ్యం అనంతమైన పుణ్యం. అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నానంది. ఆనాడు శంకర భగవత్పాదులు కానీ శంకరాచార్య కృతం స్తోత్రం అన్న మాట మధ్యలో వేసుంటే మనం చదవడానికి ఆ స్తోత్రం పనికిరాదు. ఇది శంకరులు చేసుకున్న స్తోత్రం, శంకరాచార్యుల వారికి పనికొస్తుంది. ఆయన ఎక్కడా కూడా నేనన్న మాట వేశారు. కళ్యాణమావహతు మే కమలాలయాయా, మాం అన్న మాట వేశారు. ఇప్పుడు మీరు చదివారనుకోండి ఆ స్తోత్రాన్ని, అమ్మా నువ్వు నాకు కళ్యాణముడు కటాక్షింతువుగాక అని అర్థం వస్తుంది. వండినవాడు, తయారు చేసినవాడు, భిక్ష పెట్టినవాడు శంకర భగవత్పాదులు. కానీ ఆ స్తోత్రం చదివితే అనుగ్రహం మనకి లభిస్తుంది. జగద్గురువులంటే భక్తులైన వారిని తరతరాల వరకు ఉద్ధరించడానికి ఇటువంటి స్తోత్రాలు అందిస్తారు. అటువంటి జగద్గురువులైన శంకర భగవత్పాదులకి ఎన్ని మాటలు నమస్కరిస్తే నిజంగా మనం మనుష్య జన్మ ఎత్తినందుకు సార్థకత పొందుతాం. ఎటువంటి మాటలు అందులో వేశారో చూడండి. మళ్ళీ మొదలు పెడదాం. బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయా, బాహ్వంతరే మధుజత శ్రుత కౌస్తుభేయా, హారావళీవ హరినీలమయీ విభాతి, హారావళీయ హరినీలమయీ విభాతి, కామప్రదా భగవతోపి కటాక్షమాలా, కామప్రదా భగవతోపి కటాక్షమాలా, కళ్యాణమావహతు మే కమలాలయాయా, కళ్యాణమావహతు మే కమలాలయాయా, కాళంబుదాలి లలితో రసికైట భారే, కాళంబుదాలి లలితో రసికైట భారే, ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా, ధారాధరే స్ఫుటర్యా తటిదంగనేవా, మాతు సమస్త జగతాం మహనీయమూర్తి, మాతు సమస్త జగతాన్ మహనీయమూర్తి, భద్రాణి మే దిశతు భార్గవనందనాయా, మే దిశతు భార్గవనందనాయా, ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్, ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్, మాంగళ్యభాజి మధుమాధి నిమన్మధేన, మాంగళ్యభాజి మధుమాధి నిమన్మధేన, మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం, మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం, మందాల సంచమకరాలయ కన్యకాయా, మందాలసంచ మకరాలయ కన్యకాయా,
నిన్న సముద్రుడు పొంగిపోయాడు నా కూతురు నా కూతురని. శంకరాచార్యుల వారు ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. సాగర సంభవాయాహ మకరాలయ కన్యకాయాహ, ఎన్ని మాటల సముద్రుణ్ణి పొగుడుతున్నారో. ఎంత అదృష్టం చేసుకున్నావయ్యా, లక్ష్మీదేవికి తండ్రిని అనిపించుకున్నావు. 10 మాటలు ఆ తండ్రితనాన్ని పొగుడుతున్నారు. ప్రాప్తం పదం ప్రథమత కలుయత్ ప్రభావాత్, ప్రాప్తం పదం ప్రథమత కలుయత్ ప్రభావాత్, మాంగళ్యభాజి మధుమాధి నిమన్మథేన, మాంగళ్యభాజి మధుమాథి నిమన్మథేన, మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం, మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం, మందాల సంచమకరాలయ కన్యకాయాః, మందాల సంచమకరాలయ కన్యకాయాః. నిన్నటి రోజున మీకు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు నేను ఒక రహస్యం చెప్పాను. అమ్మవారు దరిద్రాన్ని ఎలా తీస్తుంది అంటే అపాంగైహి, తన చూపుల చేత తీసేస్తుంది. అందుకే ఆవిడికి మీనాక్షి అని పేరు అని చెప్పాను. కనకధారా స్తోత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా అండి? ఆ స్తోత్రం అంతా లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు. ఒక్క లక్ష్మీదేవిని స్తోత్రం చేశారనుకోండి, ఆవిడ తృప్తి పొందదు. నారాయణుణ్ణి కలపాలి. ప్రతి శ్లోకంలో నారాయణుణ్ణి కలుపుతూ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు. అందులో చూడండి ఆ శ్లోకం అందం. కాలాంబుదాలి లలితో రసికైట భారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవా మాతు సమస్త జగతాం మహనీయమూర్తి అంటే నల్లటి మబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వరా, దాన్ని శ్లోకం కింద మార్చారు. అమ్మా, ఆయన వక్షస్థలంలో నువ్వు చేరి ఉండడం వల్ల ఆయన యందు దయని నింపావు. ఆయన కారుణ్యమూర్తి అయి మా యోగక్షేమములను వహిస్తున్నాడు. తల్లి, నువ్వు ఆయన వక్షస్థలమునందు లేనినాడు ఆయన నిగ్రహానుగ్రహ ప్రదాత అయి ఉంటాడు. ఆయన పాదములు మేము పట్టుకోలేం కదా. తండ్రిని మాకు అందించిన తల్లివమ్మా, నీ యొక్క చూపులకి నమస్కారం. ఒక్కసారి ఆ చూపు మా యందు ప్రసరించు, మా దరిద్రం తీరిపోతుంది అంటున్నారు. దద్యాదయానుపవనో ద్రవిడాంబుధారా, దద్యాదయానుపవనో ద్రవిడాంబుధారా, అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే, అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే, దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, దుష్కర్మ ఘర్మమపనీయ అయదూరం, నారాయణ ప్రణయినీ నయనాంబువాహ, నారాయణ ప్రజనయీ నయనాంబువాహ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం? ఈ శ్లోకమే చదివితే దరిద్రాన్ని విరిచేయగలదు. చాతక పక్షి అని మనకి సంప్రదాయంలో ఒక పక్షి ఉంటుంది. ఆ చాతకం భూమి మీద పడితే ఇంకా నీళ్లు తాగదు. విచిత్రం ఏమిటంటే కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఆకాశంలోనే పిల్లని ప్రసవిస్తాయి. ప్రసవిస్తే ఆ పిల్ల ఆకాశంలోనే ఎగిరేస్తుంటుంది. అలా ఎగిరేస్తున్నప్పుడు దానికి దాహం వేస్తుంది. దాహం వేస్తే అది భూమి మీదకి కిందకి రాదు, కిందకొచ్చి నీరు తాగదు. అప్పుడు ఆ పక్షి దాహం తీరాలంటే అది ఆకాశం వంక చూసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు నల్లటి మేఘం వచ్చి వర్షం కురవాలి. కురిస్తే అది తల పైకి పెట్టి నీళ్లు తాగుతుంది. అలా తాగినటువంటి నీళ్లు మాత్రమే దాని యొక్క దాహార్తిని తీరుస్తాయి. నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపము వలనో దరిద్రము నన్ను వెంట పెట్టి తరుగుతోంది. అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే. అమ్మా, నీ అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి. మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది, తృణములను దూరంగా కొట్టి బారేస్తుంది. అలా నువ్వేం చేయాలో తెలుసా అమ్మా? దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం, మేము చేసినటువంటి పాపకర్మల్ని దూరంగా తొలగించి తోచవతల పారేసి, పిల్లవాడయా తెలియక చేశాడు, అవును పాపం చేశాడు నిజమే, అంత భయంకరమైన ఫలితం ఇస్తావా? వీల్లేదు. వాడి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చేయి. వాడు సుఖంగా ఉండాలి. వాడు నన్ను కనకధారా స్తోత్రంతో పూజ చేశాడు, మాఘపాటి వారు నాడు సరసంజ వేళలో కూర్చుని, వాడికి ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తుందిట అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి. అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మకొక్కదానికే ఉంది. అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు విజ్ఞాపన. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా,
దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం దుష్కర్మఘర్మమపనీయ శిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ నారాయణ ప్రజనయీ నయనాంబువాహ. ఆయన పేరు పడుతుండారు. అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంటుంది. నారాయణ ప్రణయిని, అమ్మా నారాయణుని యొక్క ప్రణయాన్ని పొందిన దానివమ్మా నువ్వు అనేటప్పటికి ఓహో వీడు మా ఆయన పేరు కూడా పెట్టి పిలుస్తున్నాడు రా అని పొంగిపోతుంది ఆవిడ. ఇష్ట విశిష్టమతయోపి మయాదయార్ద్ర ఇష్ట విశిష్టమయోపి మయాదయార్ద్ర దృష్ట్యా స్త్రివిష్టవ పదం సులభం లభంతే స్త్రివిష్టప పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమమ పుష్కర విష్టరాయాః. కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. ఈ వృత్తానుప్రాస చూడండి. 5 సంవత్సరాల వయసులో శంకరులు చేసిన స్తోత్రం. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంభరీతి శశిశేఖర వల్లభేతి శాకంభరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై స్థితి ప్రళయకేతు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఇది మా శంకర భగవత్పాదుల గొప్పతనం అంటే. లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అని ఆయన సంబోధన చేయలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి. మొన్న మీరు శరన్నవరాత్రులలో విన్నారు. ఎవరు? శాకాంబరీదేవి, పార్వతీదేవి. మరి పైగా శశిశేఖర వల్లభేతి, చంద్రశేఖని పెట్టుకున్నవాడు ఎవరు? పరమశివుడు. ఆయన భార్య కింద చెప్తున్నారు. అలా ఎలా కుదురుతుంది అంటే ఆవిడ శక్తి స్వరూపం. ఆ లక్ష్మే దేవతలందరూ వెళ్లి స్తోత్రం చేశారు. ఎలా కనపడిందో తెలుసా అండి? కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కదంబమాలాత్వం దేవీ కదంబ కాననేపి చ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా లక్ష్మిగా, ప్రభువులకి రాజ్యలక్ష్మిగా, ఆ సత్యలోకంలో సరస్వతిగా, కైలాసంలో పార్వతిగా, విష్ణులోకంలో లక్ష్మిగా, పద్మలోకంలో పద్మావతిగా, గోలోకంలో రాధికగా, అన్ని చోట్ల ఉన్న తత్వముగా, శక్తిగా ఆవిడే దర్శనమిస్తే దేవతలందరూ స్తోత్రం చేశారు. గమ్మత్తు ఒకటి ఉంది సంప్రదాయంలో తెలుసా అండి? సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు. మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రం. ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది. ఎటువంటి భార్య వస్తుందో తెలుసా అండి? సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాంబరాం అపుత్రో లభతే పుత్రం. కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పుడతారు. 3 తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్రగండాన్ని పోగొట్టి తన సుమంగళీతత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు మునిమనవణ్ణి చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి 5వ తనాన్ని తన మంగళసూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలాం, మంచి శీలము, గొప్ప అందము, గొప్ప మాట, అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి వస్తుంది. ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం అంటే. అటువంటి లక్ష్మీతత్వాన్ని 4 సంవత్సరముల పిల్లవాడు మా శంకరులు స్తోత్రం చేస్తున్నారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంభరీతి శశిశేఖర వల్లభేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై సృష్టి స్థితి ప్రళయకేతు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. అమ్మా నువ్వు ఆ పరబ్రహ్మమునకు పట్టమహిషివమ్మా అన్నారు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. ఇప్పటి వరకు మీరు వేదమంత్రములతో ఉన్నటువంటి పూజ చేశారు.
ఈ వేదమంత్రముల చేత మీరు చేసినటువంటి పూజకి ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇవ్వవలసింది ఎవరు? అమ్మవారు. అమ్మా, వేదమంత్రముల చేత ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమ్మవమ్మ నువ్వు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై, నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పురుషోత్తముడన్న పేరు శ్రీ మహావిష్ణువుది. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి అయ్యవారి పేరు కలుపుతారు. అమ్మ పొంగిపోతుంది, పురుషోత్తమ వల్లభాయై. అవునవును, నేనే ఆ గోపాల బాలుడి యొక్క భార్యని అని పొంగిపోయి, భలే చేస్తున్నారు రా వీళ్ళు స్తోత్రం నన్ను అని పొంగిపోతుంది ఆవిడ. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి. సామ్రాజ్యమును పరిపాలించగలిగినటువంటి చక్రవర్తిత్వాన్ని కూడా ఆవిడ ఇచ్చేయగలదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంటిలో అనారోగ్యం ఉండి మనసాన పడుకున్నాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం? శంకర భగవత్పాదులకి చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు తెలుసు తత్వం. సంపత్కరాణి సకలేంద్రియనందనాని, అమ్మా నా ఆరోగ్యం బాగుండాలమ్మా, నా ఇంద్రియాలు తేజస్సుతో ఉండాలి. సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, ద్వందనాని దురితాహరణోద్యతాని, ద్వందనాని దురితాహరణోద్యతాని, మామేవ మాతరణి కలయస్తు మాన్యే, మామే తరాని రనిశం కలయస్తు మాన్యే. ఒక్కసారి ఎవడైనా ఇలా వంగి నమస్కరిస్తే వాడి పాపాలు పోగొట్టేద్దామని చూస్తుంటుందిట అమ్మ, వాడికి సంపత్తినిద్దామని. ఇందాక మీ అందరూ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినప్పుడు ఇలా వంగి నమస్కరిస్తుంటే నాకేమనిపించిందో తెలుసా అండి? మంచి ఎదిగినటువంటి పైరు మీదకో పిల్లగాలు వస్తే పైరంతా ఇలా వంగిందనుకోండి, ఎలా ఉంటుందో అలా మీ అందరూ శిరస్సు ఉంచితే ఒక్కసారి పండడానికి సిద్ధంగా ఉన్న పంట పొలం లక్ష్మీ స్వరూప అయితే నారాయణ స్వరూపమైన భక్తి భావన గాలి చేత వంగినటువంటి మిమ్మల్ని చూసి లక్ష్మీ స్వరూపంగా సభని దర్శించి నమస్కరించాను. అందుచేత సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, త్వద్వందనాని దురితాహరణోద్యతాని, త్వద్వందనాని దురితాహరణోద్యతాని, మామేవ మాతరణిశం కలయస్తు మాన్యే. మామేవ మాతరణిశం కలయస్తు మాన్యే. లోకానికి అందం ఎక్కడో చెప్పండి? ఆ మకారం అన్ని మాటలు పడుతుంది. మామేవ మాత అండంలో అక్షరాలు వేయడంలో ఉంది గుంభనం. యత్కటాక్ష సముపాసనా విధి, యత్కటాక్ష సముపాసనా విధి, సేవకస్య సకలార్థ సంపదః, సేవకస్య సకలార్థ సంపదః, సంతనోతి వచనాంగమానసై, సంతనోతి వచనాంగమానసై. అయ్యని మర్చిపోరు, అది శంకరుల యొక్క గొప్పతనం. త్వాం మురారి హృదయేశ్వరీం భజే, త్వాం హురారి హృదయేశ్వరీం భజే. అన్న రాక్షసుండి చంపిన శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరివమ్మ నువ్వు. సరసిజ నయనే సరోజ హస్తే, సరసిజ నయనే సరోజ హస్తే, ధవళతమాం శుకగంధమాల్య శోభే, ధవళతరాన్ సుకమాల్య గంధశోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే, భగవతి హరివల్లభే మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం, త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. ఇప్పుడు చెప్తున్నారు, ఇందాక మీరు శ్రీ సూక్తంలో చదివారే, అసలు ఇది మానసికంగా చెయ్యవలసిన పూజ. దివ్యైర్గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అని అడిగారు మీరు. అమ్మా, దిగ్గజములు, దిక్కులను మోసేటటువంటి గజములు ఆకాశగంగని పట్టుకొచ్చి పద్మ కింజల్కములను పుప్పుడిని కలిపి
స్వర్ణపాత్రలను తమ తొండములతో ఎత్తి నీకు అభిషేకం చేస్తుంటాయి. అటువంటి తల్లివై నా ఇంటిలో నువ్వు స్థిరముగా నిలబడుదువుగాక అని అడుగుతారు. అదే శంకరులు ఇప్పుడు శ్లోకంలో అడుగుతున్నారు. దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ సర్వాహిని విమలచారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష మాతర్నమామి జగతాం జననీమశేష ప్రాతర్నమామి అటువంటి గంగాజలముల చేత అభిషిక్తము చేయబడి తడిసిన వస్త్రంతో అప్పుడే అభిషేకం జరిగిందనమాట అమ్మవారికి. అలా అభిషేకమును పొంది కూర్చున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆవిడికి నేను ప్రొద్దున్న లేవగానే ప్రాతర్నమామి నమస్కరించుచున్నాను. ఇప్పుడు అభిషిక్తురాలైన అమ్మకి మీరు పొద్దున్నే కనకధారతో నమస్కరించి బయటికి వెళ్ళారనుకోండి, ఆ రోజు కలిసి రానిది కూడా కలిసి వస్తుంది. ఎందుకోసం వస్తుంది? అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది కాబట్టి. ప్రాతర్నమామి జగతాం జననీమశేష ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం లోకాధినాథమృతీం అమృతాబ్ధిపుత్రీం. ఈ శంకర భగవత్పాదుల ప్రతిభ అంటే ఎక్కడా ఆవిడ భర్తను వదిలిపెట్టరు. లోకాధినాథ గృహిణీం. అమ్మా నువ్వెవరో తెలుసా? లోకములకన్నిటికీ అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివమ్మా. అంటే ఆయన ఇల్లాలివమ్మా. ఇల్లు చక్క పెట్టుకోవద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాలివ్వద్దు, ఇంట్లో ఉన్న పిల్లలకి సరిగ్గా చదువు రాలేదనుకోండి తల్లిదే కదా. అయ్యవారికి ఏమో ఎప్పుడు పని, తెల్లవారకట లేచిన దగ్గర నుంచి సెల్లకు ఫోన్లు, అక్కడ వరకు ఇక్కడ వరకు, ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఈ బ్రాంచ్కి వెళ్ళాలి, అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి, అక్కడ ఎవడో ఆర్తితో ఫోన్ చేస్తాడు, ఇక్కడ ఏదో ప్రమాదం వచ్చిందంటాడు, గరుత్మంతుడు నెక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఇల్లు ఎవరు చక్క పెట్టాలి అంటే ఆవిడ ఇంట్లో ఉండే జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించుకుని, పిల్లలకి వేళ పెట్టిన క్యారేజీలు పెట్టి అన్నం పెట్టి చెయ్యాలా వద్దా? అమ్మ నువ్వెవరో తెలుసా? ఇది శంకరుల యొక్క గడుసుతనం అంటే. లోకాధినాథ గృహిణీం, లోకాధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివి. ఇప్పుడు ఆయన లోకాధినాథుడైతే మాకేమిటయ్యా? ఆయన మా తండ్రి. ఆయన గరుత్మంతుడిని ఎక్కి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికో ఎవరో రాక్షసులు వచ్చారయ్యా, ఎవరో ఒక ఆడావిడికి చీర లాగేస్తున్నారు, గోవిందా ఆంజనేయులు వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన ఎక్కడున్నాడు చూపించన్నాడు, అందుకని చెప్పి ఆ రాక్షసుడు ఎవరో పిలుస్తున్నాడు, పిల్లాన్ని రక్షించాలని అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం ఏం చేయాలి? ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకోవాలి. పిల్లల్ని వదిలేసి అమ్మ కూడా వెళ్ళిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరమ్మా? అందుకని ఇప్పుడు ఏమంటున్నారు శంకరాచార్యులు వారు? మన మీద పెట్టుకోలేదు రక్షించుకునే ప్రజ్ఞ. అమ్మ నువ్వు అమ్మవి, మేము పిల్లలం, మాకేం తెలుసు? మేము అస్తమానం కప్పులు బొదలగొట్టయ్యా, కాఫీ గ్లాసులు తోసేయ్యా, పాల గ్లాసులు తోసేయ్యా, తప్పు పనులు చేసేయ్యా, పాప పనులు చేసేయ్యా, మేము చేసేస్తుంటాం. నువ్వేం చేయాలి? ఒరే ఇప్పుడే స్నానం చేయించాను, మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నావు రా అని తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి, ఒరే నాన్నగారు వచ్చే వేళ అయింది, స్నానం చేసేసి జాగ్రత్తగా చదువుకోండి, కోపడతారు నాన్నగారు అని నాన్నగారు వచ్చే సమయం చూసి నాన్నగారికి మేము చాలా మంచి పిల్లల్లా కనపడేటట్టుగా కూర్చోపెట్టేసి మమ్మల్ని నాన్నగారు తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు నువ్వు చేసేయాలమ్మా. ఎందుకంటే నువ్వు మా అమ్మవి. ఎంత గడుసుతనమో చూడండి. లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఒరే మీ అమ్మనే కానీ అలా నేను చేస్తానని ఎందుకు అనుకుంటున్నారా అంటే, అమ్మ నువ్వు అమృతాబ్ధిపుత్రీం, అమృత సముద్రానికి కూతురు అమ్మ. నీ మనస్సు అమృతం, అమృతానికి పుట్టింది. అమృతం కాకపోతే మృతం ఎందుకు అవుతుందమ్మా? అందుకు నువ్వు అమృతానివి. ఎంత గడుసుతనంతో వేశారో చూడండి. లొంగిపోకపోతే అమ్మ ఇటువంటి పిలుపుకి ఎలా తట్టుకోగలదండి? అటువంటి స్తోత్రం ఇచ్చేశారు మనకి శంకర భగవత్పాదులు. దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ వాహిని విమలచారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే కమలే కమలాక్షవల్లభే. మరిచిపోరు, అయ్యతో కలుపుతుంటారమ్మా. కమలాక్షుని వల్లభే ఆయన భార్య. త్వం కరుణాపూర తరంగితైరపాంగై కరుణాపూర తరంగితైరపాంగై. మహాకారుణ్యంతో నాకేం కావాలమ్మా? ఇలా ఒక్కసారి చూడను చాలు. అపాంగై కలకంటితో ఇలా చూడు చాలు, ఉద్ధరింపబడిపోతాను. పోతన గారు ఏ చూపులు చెప్పారో ఆ చూపులు శంకర్లు అడుగుతున్నారు ఇప్పుడు.
కరుణాపూరతరంగితైరపాంగైః కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమపుత్రిమం దయాయాః పాత్రమృతం దయాయాః లక్ష్మీదేవి అనుగ్రహం పొందవలసిన వాడు అని ఎవరండి? చెట్టు నీడని బాగా ఎవరు ఎంజాయ్ చేయగలరు? బాగా ఎండలోంచి వచ్చిన వాడైతే నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత. ఎవడు ఎండ చేత తప్తమయ్యాడో వాడికి చెట్టు నీడ బాగా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాని అమ్మా కోట్లకి 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 బెడగలెత్తిపోయిన వాడికి ఇంకో 10,000 రూపాయలు ఇస్తే గొప్ప ఏమిటమ్మా? 10,000 రూపాయలు కటిక దరిద్రుడికి ఇప్పించావనుకో, అమ్మా మా అమ్మ అనుగ్రహం అని పొంగిపోతాడు. కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి అసలు నిజమైనటువంటి యోగ్యత ఉన్నవాడెవడో? పరమదరిద్రుడు. అటువంటి వాడెవరో తెలుసా? నేనే. అందుకని ఏం చేయాలి? నువ్వు నన్ను లిస్టులో ఫస్ట్ పేరు పెట్టేసి నాకు అనుగ్రహించేయాలి. అందుకని అమ్మా నువ్వు నాకేం చేస్తావో తెలుసా? అలా ఒక్క కడగంటి చూపు చూడు, నా దరిద్రం తీరిపోతుంది. కమలే కమలాక్ష వల్లభే కమలే కమలాక్ష వల్లభే కరుణాపూర తరంగితైరపాంగైః కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమపుత్రిమం దయాయాః ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం స్తుతిభిరమూభిరన్వయం త్రైమయీం త్రిభువనమాతరం రమాం శ్రీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాగినో నాతిర గుణుతర భాగ్యభాగినో భవంతి తే భువి భావితాశయాః భవంతి తే భువి బుధ భావితాశయాః. మళ్ళీ అనుమానం ఏమైనా ఉంటుందేమో అని శంకరాచార్యుల వారు మీరేమీ భయపడక్కర్లేదు, నేను మీ అనారోగ్యానికి మందేసేస్తున్నాను అని చెప్పారు. ఏం చేస్తారు? అమ్మా నేను ఈ స్తోత్రాన్ని చదువుతాను, స్తుతి చేస్తాను. నువ్వేం చెయ్యాలి? అబ్బా మా పిల్లాడికి రాకపోయినా శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చదివాడు అని అనుగ్రహించమ్మా. నాకు చెప్పడం కూడా చేత కాదు, శంకరులు రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను, నన్ను అనుగ్రహించు అని వారే ఫలశ్రుతి చెప్పారు. ఉపన్యాసం చెప్పానా చెప్పలేదా? చెప్పాను. ఎందుకు చెప్పాను? లక్ష్మీదేవి కళ్యాణం అయిపోయింది, లక్ష్మీదేవి పూజ చేశారు. ప్రవచనం ఏం చెయ్యాలో అదే ఇవాళ కనకధారా స్తోత్రానికి మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేశాను. కాబట్టి లక్ష్మీదేవి వైభవం చెప్పడం ప్రవచనమా కాదా? ప్రవచనమే. కాబట్టి ప్రవచనం అయిందా లేదా? అయిపోయింది. కాబట్టి భాగవతంలో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఏ ఘట్టం దగ్గరున్నానో ఆ లక్ష్మీ వైభవాన్నే కనకధారకి అనుసంధానం చేశాను. కాబట్టి అయిపోయినట్టే ప్రవచనం కూడాను. స్తుతి అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. వాటికి రేపటి రోజున అద్భుతమైన ఘట్టాన్ని మోహిని స్వరూపం అయ్యప్ప స్వామి ఆవిర్భావం జేగంటల మధ్య విందురుగాని మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాగాస్త్వమంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మణినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ వా కార్యం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్రక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.